హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు బోటి గోంగూర చేయబోతున్నానండి. అది మీకు చూపిద్దామని చెప్పేసి పొట్టేలు బోటి తీసుకొచ్చారండి. ఇదిగోండి, ఇదంతా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. కట్ చేసుకుందామండి. ఇంకా ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న పేగు పొట్ట మొత్తం కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుందామండి. ఇదిగోండి, పొట్ట కూడా కట్ చేస్తున్నానండి. ఇలా సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా వరకు అందరూ ఈ పైకి తీస్తారండి, తీయక్కర్లేదండి. ఇలాగే వండుకోవచ్చు. మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందామండి. ఉప్పు ఇట్లా వేసేసుకొని బాగా ఇలా చేతులు పెట్టి ఇట్లా అనాలండి. మనకి లోపలిది మొత్తం వెళ్ళిపోవాలంటే ఇలా 4 సార్లు కడుక్కోవాలండి. ఇలా 4-5 సార్లు కడుక్కుంటే కానీ మొత్తం తెల్లగా రాదండి. మళ్ళీ వేడి నీళ్ళు కాంచుకొని వేడి నీళ్ళు వేద్దాం, పసుపు ఉప్పు వేసి. ఇదిగోండి, బోటి క్లీన్ అయిపోయేలోపు మనం గోంగూర ఉడకబెట్టి పెట్టుకుందామండి. పచ్చిమిరపకాయలు పెట్టానండి, 2 టమాటాలు వేసానండి. గోంగూర 2 కట్టలండి. అది బాగా 1.5 కిలోలు ఉంటుందండి బోటి. దానికి తగ్గట్టుగా 2 కట్టలు, పెద్ద కట్టలండి ఇవి. 2 కట్టలు గోంగూర సరిపోతుంది. ఇది ఉడకబెట్టి పెట్టుకుందామండి. కొంచెం వాటర్ వేసేసి, ఉడుకుతుంటే తగ్గిపోయిద్దిలేండి. వాటర్ వేసేసి ఇది ఉడకబెట్టి పేస్ట్ చేసి పెట్టుకుందామండి. ఇదిగోండి, ఉడికిపోయింది. ఇట్లా ఉంటే సరిపోతుందండి. మరి గట్టిగా ఆగిపోకుండా ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చల్లారినాక మిక్సీ వేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా రంధ్రాల గిన్నెకి వేసుకుంటానండి, మొత్తం కారిపోతుందండి. నీట్గా చూడండి, తెల్లగా వచ్చేసింది. వేస్ట్ అంతా ఇలా తీసానండి. దానికి ఉన్న వేస్ట్ మొత్తం తీసి పెట్టేశాను. ఇలా ఉప్పుతో 4-5 సార్లు కడిగానండి బాగా. ఇప్పుడు వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుందామండి. ఇదిగోండి, వేడి నీళ్ళు పెట్టుకున్నానండి, బాగా కాగినాయి. వేడి నీళ్ళలో ఇది వేద్దామండి, బోటి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు అండి. దీన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. 10 నిమిషాలు వేడి నీళ్ళతో బాగా కడిగినట్టు మళ్ళీ తర్వాత తీసి బాగా కడుక్కుందామండి. వేడి నీళ్ళలో వేయడం వల్ల ఇదంతా పోతుందండి. మళ్ళీ మనం కడుక్కోవడానికి క్లీన్ అయిపోయిద్దండి. ఇలా వేడి నీళ్ళల్లో వేయటం వల్ల చూడండి ఎంత ఇది ఉంటుంది. కానీ తినేటప్పుడు మాత్రం టేస్ట్ ఉంటుందండి. చేసేటప్పుడు కొద్ది ప్రాసెస్ అయినా తినేటప్పుడు మాత్రం అందరూ ఇష్టపడే వాళ్ళు, దీన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు కంపల్సరీగా చేసుకుని తింటారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో చేస్తున్నానండి. తినని వాళ్ళకి నేనేం చేయలేనండి, కంపల్సరీ చేయాలి కాబట్టి చేస్తున్నానండి. ఇది వీడియో చూపించేదానికి. కొందరు అడుగుతారు కదండి, క్లీనింగ్ చూపించమ్మా అని నన్ను అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా. ఇదిగో చూడండి, ఇలా వేస్ట్ అయిపోతుంది, మొత్తం పోతుంది. నీట్గా మళ్ళీ మనం చేయి పెట్టి బాగా 4-5 సార్లు కడుక్కుందామండి. ఇది ఇదిగోండి, నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ పెట్టి ఆయిల్ పోసుకున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. అది 2 కిలోలు కాబట్టి ఆయిల్ సరిపడా వేసుకున్నానండి. 2 కిలోలకు సరిపడా ఆయిల్ వేసుకున్నా. ఉల్లిపాయలు ఎర్రగా వేగనిద్దామండి. ఇదిగోండి, వేగిపోయింది. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. ఇది కొంచెం వేగనిచ్చి టమోటాలు వేద్దామండి. ఇదిగోండి, టమోటాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుందామండి. పసుపు వేస్తున్నా, రుచికి తగ్గట్టు ఉప్పు అండి, కారం అండి. గోంగూర బోటి రెండింటికి కావాలి కాబట్టి నేను కారం 3 స్పూన్లు, పెద్ద స్పూన్ పెట్టానండి. ఇప్పుడు బోటి అండి, మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి అండి. 4 సార్లు ఉడకబెట్టిన తర్వాత కూడా 4 సార్లు కడిగానండి బాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం ప్రాసెస్ ఉండగానండి, చేసుకుంటే కానీ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది కొంచెం నూనె మగ్గనిద్దామండి బోటిని. బాగా నూనెతో మగ్గనిచ్చామండి ముక్కల్ని. ఇప్పుడు నీళ్లు పోసుకుందామండి. మనకి ఈ కుక్కర్లో 10 విజిల్లు రావాలండి. 10 విజిల్లు వస్తేనే ఈ బోటి అనేది ఉడుకుతుందండి. సరిపడా నీళ్ళు పోసేసుకొని మూత పెట్టుకుందాం. ఇంకా 10 విజిల్లు అండి, కరెక్ట్గా 10 విజిల్లు వచ్చినాక చూపిస్తాను మీకు.
ఇదిగోండి వెయిట్ పోయింది, తీసానండి. 10 విజిల్ రాణించానండి. బాగా ఉడికిపోయింది. కూర మంచి వాసన వస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు ధనియాల పొడి అండి. చెక్క, లవంగాలు, ధనియాలు, యాలక్కాయలు, కొబ్బరి, ఎండు కొబ్బరి వేసి పొడి చేసిన పొడి అండి. ఇది కంపల్సరీగా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుందండి. గోంగూర అండి, మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర అండి. ఇది కూడా వేసేసుకుందామండి. ఇంకా 2 కట్టలు పెద్ద కట్టలు అండి నేను తీసుకుంది. 2 కిలోల బోటీకి 2 కట్టలు పెద్ద కట్టలు తీసుకున్నా. ఒక 10 నిమిషాలు ఈ నూనెతో మగ్గిపోవాలండి. 10 నిమిషాలు నూనెతో మగ్గిపోతే టేస్ట్గా బాగుంటుంది. తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి తిప్పుకుంటే మొత్తం ఒక 10 నిమిషాలండి బాగా పట్టేదానికి, ముక్కకి గోంగూరకి 2 బాగా ముక్కకు పట్టేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఒక 10 నిమిషాలు అయినాక చూపిస్తాను. ఇదిగో చూడండి, బాగా 10 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ముక్కకి బాగా గోంగూర పట్టేసుకుందండి. మనకి ఇలా ఉండాలండి. మళ్ళీ తర్వాత ఎక్కువగా దింపిన తర్వాత చల్లారిద్దండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుందండి. దీన్ని పోపు వేసుకుందామండి. తాలింపు ఇదిగోండి, ఇది ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర వేసి తాలింపు వేసి పెట్టానండి. ఇలా వేసుకొని ఆఫ్ చేసుకుందామండి. బౌల్ తీసుకుందామండి. ఇంకా ఇదిగోండి రెడీ అయిపోయింది. చూడండి, ప్రాసెస్ ఎక్కువే కదండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది 4-5 రోజులు కూడా ఉంటుందండి నిల్వ. నేను చేసే పద్ధతులు చూసి చేస్తే మాత్రం 4-5 రోజులు. ఇది తినే వాళ్ళకేనండి, తినని వాళ్ళకి కాదు, తినే వాళ్ళకి మాత్రమే వీడియో అండి. అన్ని బాగా కుదిరిందండి. కూర కూడా భలే స్మెల్తో బాగుందండి. అన్నంలోకి చాలా బాగుంటుందండి. రాగి సంగట్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి.